ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కిష్కిందా పూరి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ చూడడం అయితే జరిగిందనమాట. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక హర్రర్ థ్రిల్లర్ జోనర్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ మూవీలో హర్రర్ సీన్స్ అనేవి చాలా ఎంగేజ్ చేసిన చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఈ మూవీని నెక్స్ట్ టైం మనం చూడాల్సి వస్తే హర్రర్ సీన్స్ కోసమే ఈ మూవీని మళ్ళీ చూడొచ్చు అనమాట. అంతలాగా హర్రర్ సీన్స్ ఎంగేజ్ చేసిన చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఆ హర్రర్ సీన్స్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆ హర్రర్ సీన్స్ కి చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ ఏంటంటే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ ఆ స్టోరీ పాయింట్ ని బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. ఆ స్టోరీ పాయింట్ లో మదర్ ఎమోషన్ కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ ఇంటర్వెల్ పోర్షన్ ఎంత ఎంగేజింగ్ చేసిందో క్లైమాక్స్ పోర్షన్ అంత డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ కూడా చాలా ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అనుపమ పరమేశ్వరన్ అండ్ అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళిద్దరి మీద వచ్చే హాస్పిటల్ సీన్స్ చాలా ఎంగేజ్ చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో హైపరాది గారు ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వరకు ఆయన సింగిల్ లైన్ కామెడీ పంచెస్ అనేవి చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మూవీ యొక్క రన్ టైం తక్కువ ఉండడం వల్ల మూవీ అనేది బోర్ ఫీలింగ్ కలగకుండా ఉండడమే ఈ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొచ్చు వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ అలియాస్ రాఘవ. సో రాఘవ ఏంటి, దెయ్యం అంటే భయం లేని కొందరు వ్యక్తుల్ని తీసుకువెళ్లి ఒక పాడుపడ్డ బంగ్లాలో వాళ్ళు దెయ్యం ఉందని సెటప్ చేసి వాళ్ళని భయపెడుతుంటారనమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే కొందరిని సువర్ణమయ రేడియో స్టేషన్ కి తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. అలా తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళకి రియల్ దెయ్యం ఎదురైతే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా నాకు ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో సెకండ్ హాఫ్ నాకు కాస్త సోసోని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన మెయిన్ గా డైరెక్టర్లు చేసే మెయిన్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ని ఒక హైప్ లేపుతారనమాట. సో ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ మీద ఆడియన్స్ కి అంచనాలు డబుల్ ఉంటాయి అనమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఫస్ట్ హాఫ్ మీద తక్కువ ఉండడంతో సో ఓవరాల్ మూవీ మొత్తం డిసప్పాయింట్ ఫీలింగ్ కలిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో హర్రర్ సీన్స్ ని ఒక లెవెల్లో లేపుకుంటూ వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ఒకవైపు హర్రర్, ఇంకోవైపు కామెడీ, మరోవైపు ఇంటర్వెల్ పోర్షన్ ఫస్ట్ హాఫ్ కి మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అయితే సెకండ్ హాఫ్ వచ్చేపాటికి హర్రర్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఒక దెయ్యం ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అండ్ అలాగే అనుపమ పరమేశ్వరన్ అండ్ అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళ మీదకి దెయ్యం వచ్చినప్పుడు ఉండే సీన్స్ కొంత ఎంగేజ్ చేస్తాయి అనమాట. ఇక క్లైమాక్స్ వచ్చేపాటికి చాలా డిసప్పాయింట్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో మూవీ మొత్తాన్ని ఒక హైప్ లేపి క్లైమాక్స్ వచ్చేపాటికి ఒక రొటీన్ క్లైమాక్స్ తో మూవీని ఎండ్ చేయడం నాకు చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ స్క్రీన్ పే ఏమైనా ఎంగేజ్ చేసింది అంటే కొన్ని పాయింట్స్ లో ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం ఎంగేజ్ అవడానికి మెయిన్ కారణం బలమైన స్క్రీన్ పే ఉండడమే సెకండ్ హాఫ్ కి ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ కొన్ని పోర్షన్స్ లో ఒక రొటీన్ హర్రర్ మూవీ అనేది ఎలా వెళ్తుందో ఈ మూవీ కూడా అలా వెళ్ళడం వల్ల కొన్ని సీన్స్ అనేవి కాస్త ప్రెడిక్టబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొందరు క్యారెక్టర్ని సెకండ్ హాఫ్ లో కూడా వాళ్ళని ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తుంటే బెటర్గా ఉండేది అనమాట. బట్ సెకండ్ హాఫ్ మొత్తం ఓవరాల్ గా హీరోయిన్ వాళ్ళ మీద వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్లైమాక్స్ కి వచ్చేప్పటికి ఒక స్వామీజీ క్యారెక్టర్ ఉన్న యాక్టర్ బదులు వేరే ఏ యాక్టర్ అయినా పెట్టుంటే ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం బలం వచ్చేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ వచ్చేసి స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్లు లేకపోవడం వల్ల మూవీ అనేది నాకు వన్ టైం వాచ్బుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా హర్రర్ సీన్స్ అనేవి బలంగా ఉండడం, ఆ హర్రర్ సీన్స్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండడం మూవీకి అవే మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా బెల్లంకొండ శ్రీనివాస్ గారు సో ఆయన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. బట్ కొన్ని పోర్షన్స్ లో ఆయన యాక్టింగ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ గా ఉండాలి అండ్ అలాగే తన డైలాగ్ డెలివరీ కూడా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండని నాకైతే అనిపించింది అనమాట. ఇక అనుపమ గారి విషయానికి వస్తే అనుపమ గారి రోలు తన యాక్టింగ్ కూడా ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక హైపరాది గారు అండ్ అలాగే సుదర్శన్ గారు సో వాళ్ళ కామెడీ ట్రాక్స్ మూవీకి కొంత హెల్ప్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి కిష్కిందా పూరి మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.